ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో గొల్లపల్లి సంతోష్ శర్మ గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సంతోష్ శర్మ గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి, మీరు కూడా ఒక ఆస్ట్రాలజిస్ట్ కాబట్టి మీ వెర్షన్ ఎలా ఉంది? ఈ వరల్డ్ కప్లో ఏ టీములు బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది? ముఖ్యంగా ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇండియా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే ఇండియా యాజ్ పర్ ముందే ఆస్ట్రాలజీ ఇది వచ్చేసి మకర రాశి కిందకి వస్తుంది. ఓకే, మకర రాశికి ఇప్పుడు ఏంటంటే గురువు భాగ్యస్థానంలో ఉన్నాడు, మళ్ళీ ఉచ్చ దిశగా ఆరోహణ క్రమంలో ఉన్నాడు. అదొకటి మేజర్ గా హెల్ప్ అయ్యేది. తర్వాత ఇండియన్ టీం చూసినా కూడా ఎక్కువ శాతం మంది కన్య గానీ వృశ్చిక రాశి వాళ్ళు గానీ ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ రెండు రాశిలో కూడా గురు బలం మంచిగా ఉంది. అంటే ఎంతవరకు వెళ్తారంటారు? ఫైనల్ గెలిచే అవకాశం ఉందండి. ఎందుకంటే అప్ టు 25th టోటల్ అంటే టీమ్ మెంబర్స్ ఎక్కువ శాతం మందికి బాగుంది పీరియడ్. ఓకే, సో 25th తర్వాత కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి. అంటే ఫైనల్ వరకు వెళ్ళే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. బట్ ఫైనల్ వచ్చేసరికి అయితే ఫైనల్ లోపల విజయం అనేది అఫ్ కోర్స్ ఎదురు టీం దాని బలాబలం చూసుకోవాలి. సో అప్పుడు వచ్చే టీం అంటే నేను ఎక్కువ వర్కౌట్ చేసి ఇండియన్ టీం వాళ్ళ మీద ఎక్కువ చూసుకున్నాను. ఎందుకంటే ఇండియాలో ఎంతమంది అంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తారు, సో అది ఎట్లా ఉంటుందని చూసాను. అయితే ఇండియాకి వచ్చేసి ఆల్మోస్ట్ ఎక్కువ మంది మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే జాగ్రత్త ఉండాల్సింది మాత్రం కొంచెం ఈ హెల్త్ విషయం అంటే ఇంజురీస్ కానీ ఇట్లా అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా యువరాజ్ గానీ తర్వాత మునాఫ్ పటేల్ గానీ జహీర్ ఖాన్ బాగుంది, యూసుఫ్ పఠాన్ బాగుంది ఇయర్ వచ్చేసి. తర్వాత సెహ్వాగ్ బాగుంది. తర్వాత హర్భజన్ అశ్విన్ వీళ్ళే కొంచెం యావరేజ్ గా ఉంది. శ్రీశాంత్ బాగుంది. శ్రీశాంత్ బాగుందండి, బాగుంది. ధోని బాగుంది. సచిన్ కూడా కొంచెం యావరేజ్ గా ఉంది. ఎందుకంటే సచిన్ కు ధనురాశి కిందకి వస్తాడు. దాంతో ఏమవుతుందంటే సపోర్ట్ అనేది తక్కువ ఉంది. తన హార్డ్ వర్క్ చేస్తాడు, బట్ అనేది కొన్నిసార్లు అది మిస్ అవుతుంటుంది. సో సచిన్ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉందంటారా వరల్డ్ కప్ లో ఎక్స్పెక్ట్ చేసిన విధంగా? ఎందుకంటే మిగతా టీం మెంబర్స్ తో పోల్చుకుంటే కొంచెం తక్కువనే ఉంది. సో బట్ తన వంతు అంటే కృషి తన 100% టీం సపోర్ట్ అంటే టీం సపోర్ట్ చేస్తాడు. అంటే మిగతా ప్లేయర్స్ తో ఎందుకంటే సచిన్ మీద ఈ వరల్డ్ కప్ లో చాలా భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే బహుశా ఇదే చివరి వరల్డ్ కప్ కావచ్చు. సచిన్ కంపల్సరీ ప్రతి మ్యాచ్ లో చేయాల్సిన అవసరం రాదు. ఎందుకంటే అంటే మ్యాచ్ లో ప్రతి టీం మెంబర్ కూడా 100% కృషి చేసే అవకాశం ఉంది దీంట్లో. ఎందుకంటే అందరు కూడా అంటే ఆ సపోర్ట్ అట్లా ఉంది లాస్ట్ టీం బట్టి చూస్తే. సో కాబట్టి అంటే ఒకళ్ళ మీద ఆధారపడి మ్యాచ్లు గెలవడం అంటూ లేదు. సో ఓవరాల్ గా టీం పర్ఫార్మెన్స్ బాగుంటుంది. టీం పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అయితే 25th వరకు ఇండివిజువల్ గా అందరిది కూడా పర్ఫెక్ట్ గా ఉంది. ఈ నెల 26 తర్వాత మాత్రం 25th తర్వాత అంటే సెకండ్ క్వార్టర్ ఫైనల్ నుంచి సో వీళ్ళు కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పటికి మంగళుడును సూర్యుడు మీనానికి వస్తున్నారు. అప్పుడు ఇండియాకు బాగుంది, బట్ టీమ్ వైజ్ చూసుకుంటే మేజర్ ప్లేయర్స్ కు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అంటే వాళ్ళు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. సెహ్వాగ్ పరిస్థితి ఎలా ఉంటుందంటే అతని ఫిట్నెస్ కానివ్వండి, అతనికి బాగుందండి. సెహ్వాగ్ మంచిగా ఉంది, అంటే పర్ఫెక్ట్. ఎందుకంటే గురువు లాభస్థానంలో నడుస్తుంది, అతనికి వృషభ రాశి వస్తుంది అనేది. సో ఆయనకి అంటే రన్స్ కానీ ఇతరత్ర కానీ అన్ని రకాలు కూడా సపోర్ట్ ఉంటుంది టీమ్ కు. అయితే ప్రతికూల అంశానికి వచ్చేసరికి ఒక గాయాలు ఒకటి కొంచెం వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని గాయాలు ఒకటి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత కొంచెం లేజినెస్ అంటే హార్డ్ వర్క్ మిస్ అవ్వటం కొన్నిసార్లు. అవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? గాయాలు కాకుండా ఇంకేమైనా మెయిన్ గా ఏంటంటే దీని విషయంలో ఎందుకంటే శని గోచారం వీళ్ళకి ఎక్కువ శాతం మందికి అనుకూలంగా లేదు కాబట్టి శని బేసిక్ గా హెల్త్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాడు. సో వీళ్ళు అంటే హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త ఉండాలి, ఇంజురీస్ విషయంలో. అది కాకుండా మిగతా అంటే మేజర్ మైనస్ పాయింట్స్ ఏం లేవు. అయితే ఫైనల్ గా ఏ టీంలు వచ్చే అపార్ట్ ఇండియా వస్తుందని చెప్తున్నారు, అపోనెంట్ టీం ఏ టీం వచ్చే అవకాశం ఉందంటారు యాజ్ పర్ యువర్ ఎక్స్‌పెక్టేషన్? యాక్చువల్లీ అది కొంచెం ఇబ్బందికరమే. ఎందుకంటే అక్కడ అంటే మేజర్ గా 4 టీమ్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇండియా ఒకటి, తర్వాత శ్రీలంక, తర్వాత ఆస్ట్రేలియా ఉంది, తర్వాత సౌత్ ఆఫ్రికా ఉంది, వెస్టిండీస్. ఈ 5 టీంలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో ఈ 4 టీంలో ఏదో ఒక టీం ఫైనల్ కి వచ్చే అవకాశం ఉంది. ఓకే, సంతోష్ శర్మ గారు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మా ఫోన్ లైన్ లోకి వచ్చి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.